హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సద్ది డబ్బా. ఇవాల్టి రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ. చికెన్ కర్రీస్లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తే ఇది తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. ఇది తందూర్ రోటీ, నాన్స్కి చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఒక కడాయి తీసుకొని ఒక కప్పు నూనె పోయండి. నూనె వేడయ్యాక ఒక కప్పు ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇందులో ఒక చెంచా అల్లం వెల్లుల్లి వేసి వేయించండి. వేగాక అర చెంచా పసుపు, 1.5 చెంచాల కారం, అర చెంచా గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి వేసి వేయించండి. దీంట్లో కొన్ని నీళ్లు వేయండి, మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె తేలే వరకు ఉంచి కడిగిన 500 గ్రాముల చికెన్ని వేయండి. మసాలాలన్నీ చికెన్కి పట్టేలా కలిపి మూత పెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చికెన్ నుంచి నీళ్ళు వదులుతాయి. ఇప్పుడు ఇందులో 2 చెంచాల టొమాటో పేస్ట్ వేయండి. టొమాటో ప్యూరీ కాదు, టొమాటో పేస్ట్ వేయండి. మంచిగా 5 నిమిషాలు ఉడికాక అరకప్పు చిలికిన చిక్కటి పెరుగుని వేసి కలిపి 2-3 చిన్న పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి నలిపి వేయండి. ఒకసారి కలిపి చిన్న గ్లాస్ అంటే 100 ml వరకు నీళ్ళు పోసి ఇలా ఉడకనివ్వండి. నీళ్ళు పోయడం వల్ల అన్ని ఫ్లేవర్స్ చికెన్ పీస్ లోపల వరకు దిగుతాయి. ఇలా 2 నిమిషాలు స్టవ్ పైనే ఉంటే నూనె సెపరేట్ అవుతుంది. నూనె సెపరేట్ అయ్యాక ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ వేయండి. ఇది నేను ఇంట్లోదే వాడాను, మీరు మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ అయినా వాడొచ్చు. రెండు నిమిషాలు స్టవ్ పై ఉంచి తరిగిన కొత్తిమీర వేసి దించేయడమే. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ రెడీ. వేడివేడిగా తిని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో సద్ది డబ్బాను ఫాలో అవుతూ మీ రెసిపీ పిక్స్ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సద్ది డబ్బా ఫర్ మోర్ డెలిషియస్ రెసిపీస్.